परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। शिर्डी साई वर्ति साई दिव्य कथा। शिवुडे सद्गुरुवै शिर्डीलोन उन्न कथा। भवुडे बांधवुडै भक्तुल ब्रोचिन सत्य कथा। आ गुरुवे पुट्टपर्तिलो ఈశ్వరమ్మకు తనయుండై। ఆ గురువే పుట్టపర్తిలో ఈశ్వరమ్మకు తనయుండై సత్యరూపుడై విశ్వమునే ప్రేమతో గెలిచిన మధుర కథ। సత్యరూపుడై విశ్వమునే ప్రేమతో గెలిచిన మధుర కథ। ఆ కథయే షిరిడీ సాయి वर्ति साई दिव्य कथा। ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు ఒకే గురువు ఈ లోకాన। ఒకే కులము ఒకే మతము సత్య సాయి నిలయాన। ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు ఒకే గురువు ఈ లోకాన। ఒకే కులము ఒకే మతము సత్య సాయి నిలయాన। భోగులు యోగులు జోగులు రోగులు స్వామి ప్రేమకు పాత్రులే। భోగులు యోగులు జోగులు రోగులు స్వామి ప్రేమకు పాత్రులే। దేశ విదేశము నేలే నేతలు స్వామి ఎదుట విద్యార్థులే। దేశ విదేశము నేలే నేతలు స్వామి ఎదుట విద్యార్థులే। ఏ భగవానుని పదములు సోకి భువనమి తరించుచున్నదో ఆ కథయే షిరిడీ సాయి वर्ति साई दिव्य कथा।
తేజు, సుపర్ణ, సుజాత, రండి రండి, మిగతా వాడు త్వరగా రండి. తీసుకో, జాగ్రత్త, మెల్లిగా మెల్లిగా. కథలు వింటి సాయిరాం చూడాలని చాలా కోరిక ఉంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తెలుసా. దేవుడిని తలుచుకుంటుంటే కాళ్ళొప్పులు ఉంటాయి, ఉండవు. మనం ఎంచక్కా బాగా చదువుకుంటాం. పిల్లలు రండి రండి, కమ్ ఆన్ కమ్ ఆన్. మేడం కట్టిస్తారు కదా, తోసేస్తున్నా. నడకు, రండరా పిల్లలు, ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నాం, చాలా బాగుంది. అవి బాయ్స్ అంతా ఇటువే బాగుంది సైడ్, గర్ల్స్ అంతా ఇక్కడ. బాయ్స్ కూర్చోండి, రండి రండి. ఆ దుప్పట్ల వీళ్ళ పరవండి. మీరు తీసుకొచ్చిన స్నాక్స్ బిస్కెట్స్ అవి తీసి బయట పెట్టండి. టీచర్, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం టీచర్? మనం ఎక్కడికి రావాలనుకున్నాం? పుట్టపర్తికి టీచర్. అదిగో అదే పుట్టపర్తి, దగ్గరలోకే వచ్చేసాం. టీచర్, స్వామివారి దగ్గరికి వెళ్ళిపోదాం టీచర్. అవును టీచర్, స్వామివారిని చూడాలి టీచర్. టీచర్, స్వామివారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసుకోవాలనుంది టీచర్. మీకు స్వామివారి గురించి తెలుసా? తెలుసు, స్వామివారు దేవుడు. ఏ దేవుడు? రాముడా, కృష్ణుడా, వెంకటేశ్వర స్వామి? చెప్పండి. టీచర్, రాముడు దేవుడట, కృష్ణుడు దేవుడట, వెంకటేశ్వర స్వామి దేవుడట. కానీ వాళ్ళందర్నీ నేను చూడలేదే. స్వామి కూడా దేవుడు, కానీ ఆయన మనందరికీ కనిపిస్తారు. అదెట్లా టీచర్? స్వామివారు ఈ కలియుగంలో అందరికీ కనిపించే దేవుడు. దైవో మానుష రూపేణ అన్నారు. అంటే ఏమిటో మీకు తెలుసా? మానవ రూపంలో దేవుడు మన మధ్యనే ఉంటాడు అని. అందుకే స్వామివారు ఈ కలియుగంలో అందరికీ కనిపించే దైవంగా మనందరికీ దర్శన, స్పర్శన, భాషణ భాగ్యం కలిగిస్తున్నారు. అది మనందరి అదృష్టం. మరి స్వామివారి దగ్గరికి వెళ్దాం పదండి టీచర్. ఆగండి ఆగండి, అంత తొందర ఎందుకు? స్వామివారిని దర్శించుకోవడానికే కదా వచ్చాం. మరి వారి దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోతామా? కరెక్ట్ చిల్డ్రన్. స్వామివారిని దర్శించుకునే ముందు వారి కథ మీకు తెలియాలి. స్వామివారి పూర్వజన్మ వృత్తాంతం ఏమిటో మీకు తెలియాలి కదా. ఇప్పుడు మనందరికీ స్వామివారుగా కనిపించే కలియుగ దైవమైన భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారే పూర్వజన్మలో శ్రీ షిరిడి సాయిబాబా వారు. మరి శ్రీ షిరిడి సాయిబాబా వారి జన్మ వృత్తాంతం తెలుసుకోవాలా వద్దా? శ్రద్ధగా వినండి. పూర్వం మహారాష్ట్రలో ఉన్న పత్రి గ్రామంలో గంగా భవాఢ్యుడు, దేవగిరమ్మ అనే ఆదర్శ దంపతులుండేవారు. వారు సంతాన భాగ్యం కోసం పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించేవారు. ఒకరోజు గంగా భవాఢ్యుడు, దేవగిరమ్మా, దేవగిరమ్మా, వస్తున్నానండి. నదీ తీరంలో సరుకులు పేరుకుపోతున్నాయి. వాటిని తొందరగా ఆవలిగట్టుకు చేరవేయకపోతే పాడైపోతాయి. రేపు ఉదయానికల్లా ఆ పని పూర్తవుతుంది. నేను వెళ్ళిరానా? అలాగే, క్షేమంగా వెళ్ళిరండి.
అమ్మా ఎవరు? తల్లి, నేనొక బాటసారిని, వృద్ధుడిని. చీకటి పడింది, చూపు సరిగ్గా ఆనటం లేదు, శరీరం బాగా అలసిపోయింది, పడలికగా ఉందమ్మా. ఈ రాత్రికి కాస్త ఆశ్రయం కల్పిస్తే చాలు, మళ్ళీ ప్రాతకాలమే నా ప్రయాణం ప్రారంభిస్తాను తల్లి. మీరు వృద్ధులు, పెద్దలు, మీకు ఆశ్రయం ఇవ్వడం కన్నా అతిథి సర్కారం మా ధర్మం. నా భర్త వ్యాపార నిమిత్తమై నదీ తీరానికి వెళ్ళారు. వారు రావడానికి ఆలస్యం అవుతుంది. అతిథి సర్కారం చేయడం మా ధర్మం. మీరు ఈ అరుగు మీద విశ్రమించండి. అలాగే తల్లి. దాహం తీసుకోండి. పలహారం తీసుకొస్తాను, తీసుకుంటారా? పలహారం వద్దు తల్లి, నాది ఒంటిపూట భోజనం. రాత్రిపూట ఏవో లభ్యమైన ఫలాలను మాత్రం తీసుకుంటాను. వయస్సుకు తగ్గ ఆహారం అంతేనమ్మా. మీరు విశ్రమించండి. అలాగే తల్లి. ఈ అరటిపళ్ళు ఆరగించండి. పెద్దలు, నిద్రించడానికి చాపాజింటి తీసుకొస్తాను. వద్దు తల్లి, భూమిని మించిన పానుపు, మోచేతిని మించిన దిండు ఎక్కడున్నదమ్మా. నేనిక్కడే శయనిస్తాను. నువ్వు భద్రంగా వెళ్ళి తలుపు వేసుకో తల్లి. అలాగే. వెళ్ళమ్మా. అమ్మా, చాలా దూరం కాలినడకన నడిచి వచ్చాను. వార్ధక్యం వల్ల బలహీనమైన పాదాలు నొప్పి పుడుతున్నాయి. కాస్త ఈ పాదాలు పడితే కొంచెం ఉపశమనం కలుగుతుంది తల్లి. ఈ వృద్ధునికి సేవ చేయగలవా అమ్మా? కాస్త ఓపిక పట్టండి, ఆహా, ఇప్పుడే వస్తాను. అలాగే తల్లి. జహనాబాయ్, జహనాబాయ్, ఏమిటి దేవగిరమ్మా?
మా వారు పని మీద నదీ తీరానికి వెళ్ళారు. మా ఇంటికి అతిథి వచ్చాడు. పాపం వృద్ధుడు, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. కొంచెం సహాయం చేస్తావా అమ్మా అని అడిగారు. అమ్మా, నువ్వు నాకు కొంచెం సహకరిస్తావా? మా ఇంటి నిండా చుట్టాలున్నారు, పనుంది. ఇంకెవరినైనా అడగండమ్మా. అమ్మా, అమ్మా. ఎవరు? మీరా? అమ్మా, నాకు కొంచెం సహాయం చేసి పెడతావా? ఇంట్లో ఎవరూ లేరు. పాపకు పాలు పట్టాలి. నాకు వీలు పడదమ్మా. అమ్మా, జమునాబాయ్, ఏంటమ్మా? మా ఇంటికి అతిథి వచ్చాడు. కొంచెం సహాయం చేస్తావా అమ్మా? నా ఒంట్లో నలతగా ఉందమ్మా, రావడానికి శక్తి లేదు, రాలేను. దాటక నిత్య వ్రతముగ సాగించే దీక్ష నన్ను నిలదీయక దిక్కులు తోచక నిలిచా నిటలేక్ష పాదములొత్తంగా పరపురుషుడనే శంక కాదని చెప్పంగా వ్రతభంగమయే బెంగ నమ్మిన వారికి నెమ్మది నీయక ఈ లీల వింత పరీక్ష భక్తాళిపై ఉపేక్ష ఈ లీల వింత పరీక్ష భక్తాళిపై ఉపేక్ష ఈశా మహేశా హిమశైలవాస ఈ మాయ
ఎవరమ్మా మీరు? అమ్మా, పక్క ఊరికి పోతున్నాను. చీకటి పడిపోయింది. మీరు ఆశ్రయం ఇస్తే ఇక్కడే ఈ రాత్రి విశ్రమించి సూర్యోదయానికల్లా వెళ్ళిపోతాను. మీరు ఆశ్రయం కోరి వచ్చారు. ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడం మా ధర్మం. లోపలికి రండమ్మా. ఇదమ్మా జరిగింది. ఓ సింతేనా? ఈ సాయం నేను చేయకుండా ఉంటానా? పరోపకారార్థం ఇదం శరీరం. ఆపత్ సమయాల్లో ఆడా మగ తేడాలు చూడనవసరం లేదమ్మా. పద. స్వామి, మీరు లోపలికి దయచేయండి. అలాగేనమ్మా. దేవగిరమ్మా, దేవగిరమ్మ, ఈశ్వరానుగ్రహం కోసం నిత్య పూజలు చేసే మీ అచంచలమైన భక్తికి ముగ్ధులమయ్యాం. మీ దయాగుణం, ధర్మగుణం, సహాయ గుణం, అతిథి సత్కార గుణం మాకెంతో ఆనందాన్ని కలిగించింది. త్వరలో వంశోద్ధారకుడైన ఒక కుమారుడు, కన్యాదాన నిమిత్తం ఒక కుమార్తె మీకు జన్మిస్తారు. ఇదే నా వరప్రసాదం. మహాప్రసాదం. దేవగిరమ్మ, ఆచంద్ర తారార్కం కీర్తిని దైవత్వాన్ని పుణికిపుచ్చుకుని ముల్లోకాలు స్తుతించే విధంగా లోక కళ్యాణం కోసం మీ తృతీయ సంతానంగా జన్మిస్తాను. ఈశ్వర, ఈశ్వర, ప్రభు. దేవమ్మా, దేవమ్మా, దేవమ్మా. ఏరి, ఏరి, నేను నిత్యం ఆరాధించే నా పార్వతీ పరమేశ్వరులేని. ఏమైంది? ఏమిటి మాటలో? కలకంటివా? కల కాదండి, ఇది నిజం. ఎన్ని జన్మల సుకృతమో సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే నాకు దర్శనమిచ్చారండి. ఇక్కడే వారిని దర్శించుకున్నారు. ఏమిటి? సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడే సతీ సమేతంగా నీకు దర్శనమిచ్చాడా? అదంతా నీ భ్రమ. కలన్నారు, భ్రమ అంటున్నారు. అంతేగాని నిజమని ఎందుకు నమ్మరండి? కొన్ని నిజాలు నమ్మశక్యం కాదు. అయినా తపోధనులకు, ఋషులకు, మునులకు ఎన్నో సంవత్సరాలు పరమ నిష్ఠతో కూడిన తపస్సు చేసిన దర్శనమివ్వని ఆ సర్వేశ్వరుడు నీకు, ఒక సామాన్య గృహిణికి దర్శనమిచ్చాడంటే ఎలా నమ్మటం? ఆది దంపతులు దర్శనమిచ్చారంటే నేను నమ్మని మీరు మరో విషయం చెప్తే నమ్ముతారా? మరో విషయమా? అవునండి. ఏమిటో? మనకు వారసుడు పుడతాడని వరం కూడా ఇచ్చారా? అవునండి. వంశోద్ధారకుడైన ఒక కుమారుడు, కన్యాదానమిచ్చుటకై ఒక కుమార్తె మనకు సంతానంగా జన్మిస్తారని సాక్షాత్తు ఆ పార్వతీదేవి వరమిచ్చారండి. పిచ్చిదానా, సంతానం కోసం నిత్యం పూజలు జరిపే నీలో కలిగిన చిత్తభ్రమే ఇది. కాదండి, ఇది నిజం. పార్వతీదేవి వరం గురించి మాత్రమే విన్నారు. ఓహో, పరమేశ్వరుడు కూడా వరమిచ్చారా? అవునండి, అది ఊహకందనిది, అనితర సాధ్యమైనది, అఖండ వరప్రసాదమైనది.
ఏమిటో? సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మన ఇంట్లో మన తృతీయ సంతానంగా జన్మిస్తాడని, ముల్లోకాలు స్తుతించే విధంగా దైవ స్వరూపుడుగా విశ్వమంతటా తన ఖ్యాతిని వెదజల్లుతాడని వరమిచ్చారండి. నిజంగానా? ఇది నిజమా దేవమ్మా? నువ్వు కళ్ళ మాట్లాడవని నాకు తెలుసు. నిన్ను మించిన సాధ్యం మరి ఎవరూ లేరు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమా అన్న సంశయం నాకు కలుగుతుంది. ఎందుకంటే ఇది సామాన్య మానవులకు అందనిది, పరమ భక్తులకు కూడా లభించని వరప్రసాదం. ఆనాడు శ్రీరామచంద్రుని తనివి తీరా చూడాలని భక్త రామదాసు ఎన్నో కష్టాలు పడ్డాడు. అతన్ని మించిన భక్తులు మనం. రామా రామా అంటూ గళవ నిండా భక్తిని నింపుకొని ఊపిరే స్వరంగా నిరంతరం రామనామ స్మరణం చేసిన త్యాగయ్యకు అంత సులభంగా శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చాడా? లేదే. ఎంతో కష్టపడి భక్తి వైరాగ్యంగా, వైరాగ్యం ఆగ్రహంగా, ఆగ్రహం మళ్ళీ భక్తిగా మారిన తర్వాతే కదా భగవంతుడు కరుణించాడు. ఇటువంటి భక్తాగ్రేసులకే లభ్యం కాని దైవ దర్శనం నీకు లభించిందంటే ఎందుకో నమ్మలేకపోతున్నారు దేవమ్మ. మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేను, మీ సందేహానికి సంజాయిషి ఇవ్వలేను. కానీ నాకు తెలిసింది మాత్రం ఒక్కటే, నేను మీ భార్యగా వచ్చానంటే అది భగవదేచ్ఛ. భగవంతుడి అనుగ్రహంతో మనకు సంతాన ప్రాప్తి కలుగుతుందని మీరు అనుకుంటే నాకంతే చాలు. చూడండి, నా నమ్మకం నాది. నేను చూసిన నిజం నాకు తెలుస్తుంది. కొన్ని నిజాలు చూసిన వారికి, అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అంతే. పార్వతీ పరమేశ్వర్ల వాక్యే ఫలించి మనకు సంతాన భాగ్యం కలిగితే అంతకంటే కావలసిందే ఉంటుంది దేవమ్మ. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఇచ్చిన వర ప్రభావం వల్ల ఆ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించారు. అయితే ఆ దేవుడు చెప్పినట్టే జరిగింది కదా టీచర్? ఊరుకోరా, దేవుడేమైనా అబద్ధం చెప్తాడా? కదా టీచర్? భక్తితో దేవుణ్ణి నమ్మితే దేవుని వరాలు ఫలిస్తాయి కదా టీచర్? పరిపూర్ణమైన భక్తితో దేవుణ్ణి కొలిచిన వారి ప్రార్థనలను దేవుడు వింటాడు, అనుగ్రహిస్తాడు. కొందరికి దేవుడు తన అవతారాలను ప్రదర్శించి దర్శనం కూడా ఇస్తాడు. దేవుడిచ్చిన వరాలు తప్పకుండా ఫలిస్తాయి. మరైతే పరమేశ్వరుడిచ్చిన వరం ఫలించిందా టీచర్? ఈశ్వరుడే వారి మూడో సంతానంగా పుట్టారా టీచర్? పుట్టారా అనకూడదు, జన్మించారా అనాలి. సర్లే, జన్మించారా టీచర్? ఆ పరమేశ్వరుడు వరం ఇచ్చినట్లుగానే దేవగిరమ్మ మూడోసారి కూడా గర్భం ధరించారు. అప్పుడు ఓం కాలరుద్రాయ నమః, ఓం కాలాయ నమః, ఓం కాలకంఠాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కైలాసవాసాయ నమః, ఓం పార్వతీ వల్లభాయ నమః, ఓం పశుపతే నమః, ఓం గంగాధరాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం మహారుద్రాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం నీలకంఠాయ నమః. ఓం నిరూపాక్ష. సాక్షాత్తు సర్వేశ్వరుడే మన ఇంట్లో తృతీయ సంతానంగా జన్మిస్తాడని వరమిచ్చారండి. వంశోద్ధారకుడైన ఒక కుమారుడు, కన్యాదానమిచ్చుటికై ఒక కుమార్తె మనకు సంతానంగా జన్మిస్తారని సాక్షాత్తు ఆ పార్వతీదేవి వరమిచ్చారండి. ఓం విరూపాక్షాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, తమ్ముడే ఓం పుడతాడు, పినాకినే నమః, చెల్లిలే పుడతండి. కాదు తమ్ముడే ఓం పుడతాడు, శశరేఖాయ కాదు నమః. చెల్లిలే పుడతండి. కాదు తమ్ముడే పుడతాడు. నేను చెప్తున్నాను చెల్లిలే పుడతండి. నేను చెప్తున్నాను తమ్ముడే పుడతాడు. ఏం కాదు చెల్లిలే పుడతండి. తమ్ముడే పుడతాడు. కాదు చెల్లిలే. కాదు తమ్ముడే. పోవాలంటే అమ్మని అడుగుదామా? ఓం
ఓం విష్ణువల్లభాయ నమః. రా వస్తున్నాను. అమ్మా అమ్మా, నాకు తమ్ముడు పుడతాడా చెల్లెలు పుడుతుందా? తమ్ముడే పుడతాడు బాబు. అలాగని శివుడే వరమిచ్చాడు. ఓహో, పరమేశ్వరుడు కూడా వరమిచ్చారా? అవునండి, అది ఊహకందనిది, అనితర సాధ్యమైనది, అఖండ వరప్రసాదమైనది. ఆహా. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మన ఇంట్లో మన తృతీయ సంతానంగా జన్మిస్తాడని, ముల్లోకాలు స్తుతించే విధంగా దైవ స్వరూపుడుగా విశ్వమంతటా తన ఖ్యాతిని వెదజల్లుతాడని వరమిచ్చారండి. చూసావా చూసావా, అమ్మ కూడా తమ్ముడే పుడతాడని చెప్తుంది. వద్దు ఏమా, తిను. ఏమండి, ఏమిటిది? ఏమైంది? అర్ధంతరంగా పూజ మాని ఎక్కడికి బయలుదేరారు? దేవమ్మ, పార్వతీ పరమేశ్వరులు నీకు దర్శనమిచ్చినది నిజం, వరమిచ్చినది కూడా నిజం. కానీ ఆ మహాభాగ్యం నీకు మాత్రమే లభించింది. ఆనాడు నువ్వు చెప్పిన మాట నమ్మకుండా నీది చిత్తభ్రమనే అనుకున్నాను. కానీ భ్రమలో పడింది నేనేనని ఇప్పుడు తెలుసుకున్నాను. నువ్వు చూసిన ఆ ఆది దంపతులను నేను చూడాలి, వారి దర్శన భాగ్యం నాకు లభించాలి. అప్పుడు కానీ నా జీవితం ధన్యం కాదు. ఏమండి, ఏమండి, ఆగండి. ఏమిటి ఏమిటి ఈ వైరాగ్యం? ఎందుకు ఈ ఆవేశం? అన్వేషించినంత మాత్రాన దైవ దర్శనం కలుగుతుందా? కాస్త ఆలోచించండి. నన్ను ఆపక దేవమ్మ, నా నిర్ణయానికి తిరుగులేదు. నా అన్వేషణ ఆగదు. ఏమండి, 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 ఆగండి. చూడండి, ఈశ్వరుడే మన ఇంట్లో జన్మించబోతున్నాడు. శిశువే శివుడు. ఆ శిశువులోనే శివుడిని దర్శించండి. నేను దర్శించాలనుకున్నది శిశువులో శివుని కాదు దేవమ్మ, సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి, మూర్తి భవించిన ఆ నిండి విగ్రహాన్ని. నన్ను ఆపక దేవమ్మ. ఏమండి, 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 ఆగండి. ఏమండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రాధాబాయ్, రాధాబాయ్, ఇక్కడే ఉండండి. అమ్మా. దేవగిరమ్మ, ఏమైంది? పుట్టింటికి వెళ్తున్నావా? లేదమ్మా, పార్వతీ పరమేశ్వరుల దర్శన భాగ్యం కలగలేదనే ఆవేదనతో వారు ఈశ్వర అన్వేషణ కోసం బయలుదేరి వెళ్ళిపోతున్నారమ్మా. భర్తను అనుసరించడమే కదా భార్య ధర్మం. నేను వారితో వెళ్తున్నానమ్మా. దేవగిరమ్మ, నువ్వు నిండు చూలాలివి. ఈ స్థితిలో వెళ్ళడం అంత మంచిది కాదమ్మా. ఈ పసిబిడ్డల ముఖం చూసైనా నీ నిర్ణయం మార్చుకో. ఈ విధంగా వెళ్ళాలనేది ఆ ఈశ్వరేచ్ఛ. దాన్నెవరూ మార్చలేరమ్మా. అమ్మా, ఈ పిల్లలిద్దరిని మా పుట్టింట్లో చేర్చండి. అలాగేనమ్మా. దయచేసి నాకే ఒక్క సహాయం చేయండి అమ్మా. ఊరుకో తల్లి, ఊరుకో బాబు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ,
ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఏమండి 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఏమండి 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ.
అనాదిగా ఆడదానికేనా పరీక్ష విధి వేసెనా ఈ వింత శిక్ష హృదయమా గమ్యం తెలుపుమా దైవమా దారి చూపుమా హృదయమా గమ్యం తెలుపుమా దైవమా దారి చూపుమా మాతృధర్మమా సతీ ధర్మమా మాతృధర్మమా సతీ ధర్మమా మనసున తేలని సంశయమా హృదయమా గమ్యం తెలుపుమా దైవమా దారి చూపుమా పురుషునికి పుట్టుకనివ్వగ పునీతమైనది జీవితము కారణ జన్ముల జన్మలకెప్పుడు నిమిత్తమాత్రులు తల్లిదండ్రులు కర్తవ్యమును పాటించుటకై కానలోన పసికందును వదలి క్షణమున రుణమే తీరిపోవగా క్షణమున రుణమే తీరిపోవగా పతి మార్గమున వెళ్ళెను తల్లి పతి మార్గమున వెళ్ళెను తల్లి వెళ్ళెను తల్లి ఏమండి ఒక క్షణం బండి ఆపమనండి. ఎక్కడి నుంచో పసికంది ఏడుపు వినిపిస్తుంది. ఇస్మాయిల్ బండి ఆపు. అవును నాకు కూడా వినిపిస్తుంది. రా చూద్దాం. ఇక్కడేనండి, ఎక్కడో పసికంది ఏడుపు వినిపించింది. అవును, అదిగో అక్కడి నుంచి వినిపిస్తుంది. ఏమండి బిడ్డ ఎక్కడుందండి? ఎంత ముద్దుగా ఉందో. అయ్యో ఇక్కడ ఎవరు లేరే. అవును, ఎవరు లేరే. ఆడబిడ్డ మగబిడ్డ? ఏ బిడ్డ అయితే ఏమిటండి, ఓ తల్లి ప్రేగ తెంచుకుని కన్న బిడ్డ. మగబిడ్డే. ఏమండి ఈ బిడ్డ జన్మించి కొన్ని గడియలైనా గడవలేదనుకుంటాను. ఏ తల్లి కన్నదో ఈ పసికందుని అడవిలో వదిలేసి వెళ్ళడానికి ఆ తల్లికి మనసు ఎలా వచ్చిందండి? సంతాన భాగ్యం లేని మన కోసం ఆ దేవుడిచ్చిన వరప్రసాదమేమో ఈ బిడ్డ. ఏమండి ఈ దారమ్మట మన రాకపోతే ఈ పసికందుకు ఏ ఆపద వాటి లేదు. అవును. ఏమండి ఈ బిడ్డను తీసుకెళ్లి మనం పెంచుకుందామా? అలాగే. మన చిరకాల వంచ ఈనాడు తీరింది. ఈ బిడ్డ ఈ రోజు నుంచి మన బిడ్డ. పద ఇంటికి తీసుకెళ్దాం. బాబు చూశారా ఆ భగవంతుని లీల? పరమేశ్వరుని వరప్రభావం వల్ల దేవగిరమ్మ గంగా భవాడ్యులకు జన్మించిన ఆ పసిపాప సంతాన భాగ్యం లేని పటేలు దంపతులకు బిడ్డగా మారాడు. వారి ఆలనా పాలనలో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు పీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢేటోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని. మంత్రమూర్తి నూనె కింద పెట్టానే, ఎక్కడ కనబడలేదే. మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మీ నమోస్తు. బాబు, ఒరే బాబు, ఇదేం పనిరా బాబు? ఈ నూనె గిన్నె కోసం నేను వెతుకుతూ ఉంటే, అయినా ఇక్కడెవరైనా ప్రమిదలు వెలిగిస్తారా? ఏ ఎందుకు వెలిగించకూడదు? జ్యోతులు దేవుని ముందే వెలిగించాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు వెలిగించకూడదు. దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఉంటాడు కదమ్మా. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు కదా. దీపం ఎక్కడుంటే అక్కడే దేవుడు ఉంటాడు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసురా బాబు? నాకు తెలుసు, అదంతే. ఎలా అని అడక్కు. చూసావా ఎంత చక్కగా చెప్పాడో బాబు. పూర్వజన్మ సుకృతం లేనిదే ఇంత చిన్న వయసులో ఇలా మాట్లాడటం ఎవ్వరికీ సాధ్యం కాదు. రా బాబు రా. మా బంగారం. నా తండ్రి త్యానందకరీం వరాభయకరీం సౌందర్యరత్నాకరీం నిర్ధూతాకిల ఘోర పావనకరీం ప్రత్యక్ష మాహేశ్వరీం ప్రాళయాచల వంశ పావనకరీం కాశీపురాధీశ్వరీం భిక్షాం దేహి కృపావలంబనకరీం మాతా అన్నపూర్ణేశ్వరీం నానారత్న విచిత్రభూషణ హేమాంబరాడంబరే ముక్తాహార విడంభమాన విలసత్పక్షోజ కుంభాంతరే కశ్మీరే గరుడే కాశీపురాధీశ్వరీం. అరేరే, ఇదేమిట్రా బాబు? దేవుడికి నైవేద్యం పెట్టకుండా ఎవరైనా తింటారా? తప్పు కదూ. దేవుడు కోపం రాదు. కోపం రాదమ్మా, దేవుడు అన్నిటికీ సాక్షిభూతుడమ్మా. కోపం, తాపం, ప్రేమ, అభిమానం, పగ, ప్రతీకారం వీటిని మనం దేవుళ్ళో చూడలేవమ్మా. దేవుడే గుణాలను మనలో చూస్తాడు. బాగుందిరా నీ పెద్ద మాటలు నువ్వును. ఇవి పెద్ద మాటలు కావమ్మా, నిజం. ఈశ్వరం సర్వభూతానాం అని అంటారు కదా, అందుకే మనందరిలో దేవుడున్నాడు. మనం ఈ ప్రసాదం తిన్నా, ఏ ప్రాణులు తిన్నా ఆ దేవుడు తిన్నట్లే. ఇది తప్పు కాదమ్మా. విన్నారా వీడి మాటలు? అవి మాటలు కావు, వేదాంత సారం. ఆ మాటల్లోని అర్థం పరమార్థాన్ని వెతుక్కునే వాళ్ళకే అర్థమవుతుంది. ఏమిటో ఈ బాబు ప్రవర్తన. ఎంతైనా ఆచారాలు సంప్రదాయాలు కూడా పాటించాలి కదండి. ఏమైంది? అమ్మో, దేవుళ్లా కాపాడారండి, లేకపోతే పెద్ద దెబ్బ తగిలేది. సర్లే. చూసావా అమ్మా, నాన్నను దేవుడని నువ్వే చెప్పావు, అందుకే దేవుడు అంతటా ఉంటాడని చెప్పాను. నిజమే బాబు, నువ్వు చెప్పిందంతా నాకిప్పుడే అర్థమైంది. కొండంత వెలుగునిచ్చే దీపం గోరంతే ఉంటుంది. సముద్రం అంత పెద్ద సత్యాన్ని చిన్నవాడివైనా నువ్వెంత చక్కగా చెప్పావురా. తీసుకో తీసుకో బాబు, ప్రసాదం తీసుకో. అందరూ ప్రసాదం తినండి. మీరు తింటే ఆ దేవుడు తినట్టే నేను భావిస్తాను. తినండి. దేవుడా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్. పవిత్రాడాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీత చెప్తోంది. అది సరే, మరి ఖురాన్ ఏం చెప్తుందో తెలుసా? ఖురాన్ అయినా గీత అయినా బైబిల్ అయినా ఏదైనా చెప్పేది ఒకటే. ఇందాకేదో చెప్పావు, అదేంటో మాకు తెలీదు. చెప్తాను వినండి. ధర్మ సంస్థాపన కోసం ఆ భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తాడు. రాముడైనా రహీమైనా, క్రీస్తైనా కృష్ణుడైనా సబ్కా మాలిక్ ఏక్ హే. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అష్హదు అన్న. మనందరికీ దేవుడు ఒక్కడే. మనం తినే ఫలాలన్నీ తీయగానే ఉంటాయి. ఒకటి మామిడి పండు, మరొకటి అరటి పండు. పండ్ల రూపం, రంగు వేరే గాని రుచి మాత్రం ఒకటే. అలాగే మతాలు వేరైనా మనుషులంతా ఒకటే. అరే చూప్, ఈ పిల్లవానికి మాటలు వింటే మీరు హిట్టాగే తయారవుతారు. పొండ్రా పొండి, రై రారా పోదాం. పొండి పొండి, పని పాట లేకపోతే సరే. అరే చల్. అర్థం కావట్లేదు.
చూస్తున్నారు? హాయ్ భలే ఉంది. ఇదేమిటో తెలుసా? విష్ణుమూర్తి చేతిలోని విష్ణు చక్రం. ఇదెందుకు తిరుగుతుందో తెలుసా? తెలీదు. ఎలా తిరుగుతుంది? గాలి వీచినప్పుడు ఈ చక్రం తిరుగుతుంది. గాలి వీచినప్పుడు ఆకులు కదులుతాయి, కోనేట్లో కెరటాలు పుడతాయి, చక్రాలు తిరుగుతాయి.